రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం వ్యూహం స్పష్టమవుతుంది. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ సమావేశాల్లో వాస్తవాలు వెల్లడించాలని విపక్షాలు పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలే విపక్షాల అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని కేంద్రం స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తో పాటు పాక్తో కాల్పుల విరమణపై వివరాలు వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాన్ని అధికార ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సింధూర్లను పార్లమెంట్లో వివరంగా చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు వెనక్కి తగ్గదని ఒక రాజకీయ సంకేతంగా భావించవచ్చు. రైట్, ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలైతే జూలై నుంచి మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? అధికార విపక్షాల ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇక ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఇక మొత్తంగా కూడా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ ని చేశారు. మరి అయితే ఆ తర్వాత పరిస్థితులు, అసలు ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది అన్నిటిని కూడా, ఆపరేషన్ సింధూర్ ని ఎందుకు మధ్యలో ఆపేశారు, ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత ఉగ్రవాద స్థావరాలన్నింటి మీద కూడా దాడులు చేశారు. దాదాపుగా 100కు పైగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టారు. ఆ తర్వాత ఇక కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ని హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు అందరూ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు శాంతించలేదు. ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశంలో ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసి దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారా లేదా, మరి ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, వాళ్ళు ఎంతమంది చనిపోయారు, అందులో ఎంతమంది ఇంకా ప్రభుత్వానికి దొరకకుండా ఉన్నారు, ఇది ప్రధానంగా ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు. అసలు నిజంగా పాకిస్తాన్ లో ఎంతమంది ఉగ్రవాదులను చనిపోయారు, భారత్కి ఎంత నష్టం జరిగింది, ఎన్ని భారత ఫ్లైట్ అంటే భారత్కి సంబంధించిన యుద్ధ విమానాలను కూడా కూల్చేసామని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటనలు చేస్తుంది. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉంది? ఇలా 100 రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటి కూడా ప్రతిపక్ష పార్టీలు కేంద్రం మీద సంధించాయి. అయితే వీటన్నిటిపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా డిమాండ్ చేయడం, ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని నిరాకరించింది. ఎప్పటిలాగే పార్లమెంట్ సమావేశాలు జరిగే విధంగా, అలాగే వర్షాకాల సమావేశాల్లోనే ఈ అంశానికి సంబంధించి చర్చించాలి. అలాగే ప్రతిపక్షాలకి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని కేంద్రం సిద్ధమవుతుంది. కేంద్రం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది, స్పష్టమైన విజయం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సంసిద్ధతగా ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా చేసిన ప్రకటన కొంత వివాదాస్పదమైనప్పటికీ కూడా కేంద్రం స్పష్టంగా చెప్పింది, పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి చర్చిస్తామని. పార్లమెంట్ సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగే ఈ 20 రోజుల్లో మొత్తంగా కూడా టోటల్ గా కూడా పార్లమెంట్ సమావేశాలు ఈసారి ఆపరేషన్ సింధూర్ మీద, భారత పాకిస్తాన్ యుద్ధం మీదే ఉంటుందని చెప్పి సమాచారం అందుతుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం అనేది ఒక సెంటిమెంటల్ ఎమోషన్ భారతీయులకి. మరి ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితేనే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు భారత పాకిస్తాన్ల మధ్య. అలాంటిది భారతదేశ పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపడం, అలాగే హిందుత్వం అనేది కూడా ఇక్కడ ముడిపడి ఉంది. నువ్వు హిందువా అని చెప్పేసి వాళ్ళని కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ఇది కూడా చాలా సెంటిమెంటల్ గా ప్రజలు తీసుకున్నారు. అదే స్పీడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ముందుకు వెళ్ళి ఉగ్రవాదులను 100 మందిని హతమార్చడం ఆపరేషన్ సింధూర్ ద్వారా. మొత్తం 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పంజాబ్, రాజస్థాన్, అలాగే గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చాలా ఎఫెక్టివ్ గా పెట్టడం, ఇక్కడ వాటి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్లను మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. చాలా శక్తివంతంగా చేశారు. దాంతో పాటు అగ్ని లాంటి మిసైల్స్, అలాగే బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ కూడా ఉపయోగించి వాటితో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశారు, ఎయిర్ బేస్ నేలమట్టం చేశారు. మరి వీటన్నిటికి సంబంధించి ఆధారాలు, వీడియోలు, ఫోటోలు అన్ని ఉన్నాయి కేంద్రం దగ్గర. వీటన్నిటిని కూడా చూపించబోతుంది పార్లమెంట్ లో అందరి ముందు
పార్లమెంట్ సాక్షిగా ప్రజలందరికీ కూడా పార్లమెంట్ వేదిక అక్కడి నుంచి అన్ని చూపించబోతుంది. మరి ఈ దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అనేక అంటే డౌట్స్ ని లేవనెత్తారు. ఆ డౌట్స్ కూడా సమాధానం అయితే చెప్పబోతోంది. ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయింది, కాకపోతే ఒక్క ప్రశ్నకి సమాధానం ఎలా చెప్తుంది కేంద్రం అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపేశారు? ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం దాడి చేసింది. మరి ఆ దాడిని సడన్ గా అకస్మాత్తుగా ఎందుకు ఆపేశారు? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, పార్లమెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, అణ్వాయుధ యుద్ధం కూడా నేను ఆపానని చెప్పేసి ఆయన స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? భారత్ ఎందుకు ట్రంప్ కి అడుగులకు మడుగులు వచ్చుతూ ఆయనకి ఎందుకు లొంగిపోయారు, భారత్ ఎందుకు లొంగిపోయింది అనే అంశాలు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రతిపక్షాలు సంధించబోతున్నాయి. మరి ఎందుకు ఆపారు అనే దానికి ఇక్కడ కేంద్రం నుంచి ఇప్పటిదాకా సమాధానం లేదు. అఫీషియల్ గా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. అంటే ఉగ్రవాదులు ఎవరైతే 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నారో ఆ ఉగ్రవాదులను పట్టుకోకుండా ఎందుకు యుద్ధం ఆగింది? ఆ ఉగ్రవాదులు దొరికితే ఉన్నారా? ఎందుకు ప్రభుత్వం బయటికి చెప్పడం లేదు? ఒకవేళ దొరికితే మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? దానికోసం ఎలాంటి ఎఫర్ట్స్ జరిగాయి అనేది ఇక్కడ కీలకమైనది. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఆ భారతీయుల మీద దాడి చేసి భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదులను పట్టుకొని దేశ ప్రజల ముందు చూపించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. దేశ ప్రజల రక్షణ ప్రధాన జయం కాబట్టి ఈ నిన్న కూడా ఒక మీటింగ్ లో కూడా కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం మీదే చర్చ జరిగింది గట్టిగా. ఈ ఆపరేషన్ సింధూరు ఆ తర్వాత, ఎందుకంటే త్రివిధ దళాల అధిపతులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుడు అందరూ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో, కేంద్ర హోంమంత్రితో, అలాగే కేబినెట్ తో, దాదాపుగా ప్రధానమంత్రితో ప్రతిరోజు దాదాపుగా మీటింగ్లు జరిగాయి. చాలా మీటింగ్లు జరిగాయి. ఆఖరికి భారత్కి సంబంధించిన ఒక మిసైల్, బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి అక్కడ ఎయిర్ బేస్ ని నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని తాకడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కైరానా హిల్స్ లోని వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లో కొంత లీకేజ్ వచ్చిందని ప్రచారం జరగడం, ఆ లీకేజ్ వల్ల అక్కడ గ్రామాలను తరలించారు. ఆ కారణం చేతనే ఇంకా ఎక్కువగా భారత్ కానీ దాడులు చేస్తే న్యూక్లియర్ విస్ఫోటనం అక్కడ జరిగే అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేపథ్యంలోనే ఇక్కడ యుద్ధాన్ని ఆపారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఆ వాదనని ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అసలు పాకిస్తాన్ తో భారత్ ఎందుకు యుద్ధం ఆపింది, ఎందుకు ఉగ్రవాదాలను పట్టుకోలేదు, దీనికి ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్కి ముందు, యుద్ధానికి ముందు ప్రతిపక్షాలు అందరినీ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచారు. తర్వాత ఎందుకు పిలవలేదు అనేది ప్రధానమైన క్వశ్చన్ ప్రతిపక్షాల నుంచి. మరి ఆ ప్రశ్నకి సమాధానం పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం చెప్పబోతోంది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.